ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా శలరబబా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 కృపా కృప మహేశ్వర్యం కృప బాహుల్యం శలరబా హల్లెలూయా హల్లెలూయా శలో రిఖబరబా నిరలనబా శలరబబా హల్లెలూయా రబా శలరకబబబా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా వశికిలి స్తోత్రం 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 హల్లెలూయా 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 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును కాక భూమి మీద సమాధానం కలుగును కాక భూమి మీద సమాధానం కలుగును కాక కలుగును కాక ఓరి కలరమాంతురలనర కవో రకాలరబ షేబెరి కలరమాంతురలనర హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అయా మా ఆయుష్ మా జీవితం సరిపోదు ప్రభా ఇదిగో నాయన నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన అయా పాటల ద్వారా సాక్షణ ద్వారా అయా తండ్రి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన ఇదిగో దేవానికి స్తోత్రాలు నా తండ్రి అయా నీ దాసులు నా తండ్రి బరువుపరుచుకొని నాయన అయా మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రికి స్తోత్రాలు అయా నీ మాటలు పవిత్రమైనవి నీ మాటలు విలువైనవి ప్రభానికి స్తోత్రాలు అయా నీ మాటలు నా తండ్రి అగ్ని వంటివి ప్రభానికి స్తోత్రాలు నీ మాటలు అయా నా తండ్రి బండలు వద్ద చిత్త వంటివి ప్రభానికి పోతున్నారు నాయన మా జీవితాలను మమ్మల్ని సరిచేసని వాక్యము నా తండ్రికి స్తోత్రాలు ప్రభా నా తండ్రి కృంగిన స్థితిలో నా తండ్రి కృంగిన స్థితిలో అయా నీ వాక్యం లేవనెత్తుతుంది ప్రభా బలహీన స్థితిలో బలాన్నిస్తుంది ప్రభా నీకు స్తోత్రాలు అసమాధానంతో ఉన్నప్పుడు అసమాధానప్పుడు నీ వాక్యమే నా తండ్రి మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా నీకు స్తోత్రాలు అయా నీ వాక్యం ద్వారా ప్రభా అయా మమ్మల్ని హెచ్చరించండి అయా నీ మాటలతో మమ్మల్ని హెచ్చరించి సరిచేయండి ప్రభా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన మా జీవితాలను కట్టండి నాయన అయా నా తండ్రి కృంగిన వేళలో కూడా నా తండ్రి అయా నా తండ్రి లేవనైతే నీ వాక్యమే నా తండ్రి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన ప్రభా మా తండ్రి అయా నా తండ్రి ఆశలు శివచాక మరుగుపరుచుకొని ప్రభా అయా మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా దయచేసి కూర్చుందాం ఫ్రీగా కూర్చోండి తనపు ప్రార్థన కూడికకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ ప్రైజ్ ది లార్డ్ నా మీద కోపం ఉన్నట్టుంది కొంచెం మందికి ఏం చెప్పాలి అయ్యగారికి అని అనుకుంటున్నారు హల్లెలూయా మీరు చెప్పకపోయి నేను చెప్పిన కదా అందరికీ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా శ్రద్ధగా వాక్యాన్ని వినే ముందు ఒక చిన్న ప్రకటన చేస్తాను ఇప్పుడు వచ్చే ఆదివారము ముగించుకుందాం రూతు పుస్తకము 4వ అధ్యాయము 12వ వాక్యము రూతు పుస్తకము 4వ అధ్యాయము 12వ వాక్యం రూత్ చాప్టర్ 4 వర్స్ 12
ఎఫ్రతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనిరాలు వలన నీకు దయచేయు సంతానమును తామారు యూదాకు కనిన పేరేసు వలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా శ్రద్ధగా నా వైపు చూసి వాక్యాన్ని వినండి. దాదాపుగా రూతు పుస్తకాన్ని ముగిద్దామని అనుకున్నసారి 3 నెలలు అవుతుంది ఈ రూతు పుస్తకాన్ని స్టార్ట్ చేసి. ఎన్నో కొత్త కొత్త ప్రత్యక్షతలు ప్రత్యేకంగా నాకు ఇచ్చాడు. అవి మీతో పంచుకున్నాను. కొంత అర్థమైనది, కొంత అర్థం కాలేదేమో. అర్థమైంది ఏమైనా రూతు బుక్? కాలేదు కదా? మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఏం అవ్వలేదా? ఏం చెప్పట్లేదు? ఏం అర్థం కాలేదా రూతు పుస్తకమే? ఒక రోజు చెప్పేదాన్ని 3 నెలలు చెప్పాడు అయ్యగారు అని కోపమా? హల్లెలూయా. రూతు పుస్తకాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. పోయిన ఆదివారం కూడా ఈస్టర్ ఉంది కదా, విడుదల గురించి మనం ప్రార్థన చేసుకున్నాం. కొబ్బరి మట్టలతో ప్రారంభమైన మాటల ఆదివారము మందిరంలోనికి ప్రవేశించి మందిరము దేవుడు కోరుకున్నట్టుగా ఉండని కారణాన్ని బట్టి ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ గొర్రెలను ఎడ్లను వ్యాపారంగా మార్చిన స్థితిని చూసి బాధపడి కోపం తెచ్చుకొని అంతవరకు పట్టణాన్ని చూసి ఏడ్చిన దేవుడు కొబ్బరి మట్టలతో వీళ్ళు జయము జయము దావీదు కుమారునికి అని అంటే యేసయ్య మాత్రం పట్టణాన్ని చూసి ఏడ్చి హల్లెలూయా యెరూషలేమా నీవు ఈ దినమందైనను సమాధానకరమైన సంగతుల గురించి ఆలోచించుంటే నీకెంతో మేలు కదా. ప్రభువు దర్శించిన కాలంలో నీవు ప్రభువుని ఎరగకుంటివి కావున నీ కుటుంబం నీ పిల్లలతో సహా నిలవదు అని శత్రువులను చుట్టుముట్టి నీ కుటుంబాన్ని రాతి మీద రాయి నిలబడకుండా చేస్తారని వాక్యంతో మనతో మాట్లాడి ఉన్నాడు. అది మాట్లాడి వారంతో ప్రారంభమై ఈస్టర్తో ముగించాం. నేను కూడా అనుకోలేదు ఆ విధంగా దేవుడు నడిపిస్తారని. అయితే అక్కడ విడుదల ఇచ్చే విషయంలో రూతుకు బోయేజు కంటే సమీప బంధువుడు ఒకడు ఉండేనని రాయబడి ఉంది కదా. హల్లెలూయా. రూతును విడిపిస్తాడేమని బోయేజు కలమ దగ్గరికి రాత్రి వెళితే ఆ బోయేజు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చెప్పినది నేను చేస్తాను, అయితే నాకంటే ముందు అర్హత కలిగిన వ్యక్తి, చేయవలసిన వ్యక్తి ఒక సమీప బంధువుడు నీకున్నాడు. అతడు నిన్ను విడిపించడానికి బంధుధర్మము జరిగించడానికి సమర్థుడు. అయితే ఒక దినం ఆగు, అతనితో నేను మాట్లాడతాను. మన బంధువుడైనటువంటి ఎలీమెలెకు తన భార్య తను వదిలిపెట్టినటువంటి స్వాస్యం ఉంది. వారి కుటుంబంలో అందరూ చనిపోయారు. రూతు మాత్రమే, మహులోను భార్య అయిన రూతు మాత్రమే మిగిలి ఉంది. ఆ చనిపోయిన వారి వంశాన్ని మరలా నిలబెట్టడానికి, వారి స్వాస్థ్యమును స్థాపించడానికి, ఆ వంశంలో మరలా బ్రతికించడానికి నాకంటే సమీప బంధువుని అడిగి తెలుసుకొని ఒకవేళ అతడు విడిపించకపోతే నేనే విడిపిస్తానని చెప్పి రూతమ్మకు చెప్పి ఆ తెల్లవారుచున్నప్పుడు ఒక మనిషి మరొక మనిషికి గుర్తించుపాటు వెలుగు రాకమునిపే ఆమె తెచ్చుకున్న దుప్పటి పట్టుకొని 6 కొలల ఎవరినో కొలిచి ఆమె ఆ దుప్పట్లో పోసి భుజం మీద పెట్టి పంపించాడు. హల్లెలూయా. అయితే బోయేజు కంటే సమీప బంధువుడు ఎవరని చెప్పాను? పేరు రాయబడలేదు. ఎవరన్నాను? ధర్మశాస్త్రము. హల్లెలూయా. ధర్మశాస్త్రము. బోయేజు యేసుక్రీస్తుకు సాదృశ్యము. అయితే బోయేజు కంటే సమీప బంధువుడుగా రూతును విడిపించడానికి, పెళ్లి చేసుకోవడానికి ఉన్నటువంటి స్థితి ధర్మశాస్త్రాన్ని. యేసుక్రీస్తు కంటే ఈ భూమి మీద ధర్మశాస్త్రం ఇవ్వబడింది దేవుని ప్రజలకు. రోమపత్రిక 8:2 రాయబడినట్టుగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని క్రీస్తు చేసెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రము దేవుడే ఇచ్చాడు. దాని ద్వారా సంపూర్ణమైన పరిశుద్ధత కలగలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రానుసారంగా, వాక్యానుసారంగా ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా ఒక వ్యక్తి పాపం నిమిత్తమై పరిశుద్ధమైన రక్తము అని ఆ కాలంలో పాత నిబంధనలో చెప్పుకోవాలనంటే అది గొర్రెల, కోడెల, మేకల యొక్క రక్తమై ఉంది. అవి ఒక మానవునికి సంపూర్ణమైన విడుదల కలగజేయలేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని విడిపించలేదు. కాబట్టి ధర్మశాస్త్రము చేయలేని దాన్ని చేయడానికి వాక్యమే శరీరాన్ని ధరించుకొని క్రీస్తుగా పరిశుద్ధంగా పాపం లేకుండా ఈ భూమి మీద నివసించి
ఇదిగో ఈ భూమి మీద ఇద్దరే మనుషులని పోల్చి, పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఎంతమంది మనుషులు? ఇద్దరే. ఇంతమంది ఉన్నాం అదే గారు తెలియదా అంటారేమో. దేవుని భాషలో ఇద్దరే. ఒకటి మొదటి మానవుడైన మొదటి ఆదాము, రెండవది కడబటి ఆదాము. హల్లెలూయా. రెండే రక్తాలు, ఒకటి పరిశుద్ధ రక్తం, మరొకటి పాపపు రక్తం. మొదటి మానవుని పుట్టు పూర్వోత్తరాలన్నీ ఈ లోకానికి సంబంధించినవే. అతడు ఇక్కడే చేయబడినాడు, ఇదే నెల నుండి తీయబడిన వ్యక్తి ఆ మానవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తి మొదటి మానవుడు ఆదాము. ఈ మొదటి ఆదాము ద్వారా ఆయన రక్తం పంచుకొని పెట్టిన సంతానమే ఈ ప్రపంచమంతా నిండిపోయింది. మొదటి మానవుడు పాప విన్న కారణాన్ని బట్టి అతని రక్తం ద్వారా వచ్చిన సంతానం అంతా పాపులుగానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మొదటి మానవుడు ఈ ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన వాడు కాబట్టి, ఈ లోక సంబంధానికి సంబంధించిన జీవితంలో పరలోక రాజ్యం రాదు కాబట్టి, దేవుని ఉద్దేశం అట్లా లేదు కాబట్టి, రెండవ మానవుడిగా కడబట్టి ఆదాముగా, మొదటి ఆదాము పడిపోయినాడు, పడిపోయిన ఆదాముగా ప్రభు ఎక్కడున్నవాడు? పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. రెండవ మానవుడిగా పిలువబడుతున్న కడబట్టి ఆదాము యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. మొదటి మానవుడు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి అయితే, రెండవ మానవుడు పరలోకానికి సంబంధించిన వ్యక్తి. ఈ భూమి మీద పడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని, పడిపోయిన స్థితిలో అంటే పాపం వలన వచ్చు జీతము మరణం. ఆదాము నువ్వు వద్దన్న పనులు తింటే చస్తావని చెప్పేసి అన్నాడు, కానీ చనిపోయాడా? కానీ అంతకంటే ముందు మరణం లేకుండే ఈయన తిన్న తర్వాత ఏదో ఒక రోజు చనిపోయాడు కదా. చనిపోయాడా? కొన్ని వందల సంవత్సరాలు బ్రతికిన తర్వాత మరలా చనిపోయాడు. ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలందరూ ఈ భూమి మీద విస్తరిస్తే కులము మతం జాతం ఏది లేదు, ఒకే మానవుడని బైబిల్ చెప్తుంది. అకార్డింగ్ టు బైబిల్ ఓన్లీ. నేను బైబిల్ ప్రకారమే చెప్తున్నా. మొదటి మానవుడి ద్వారా దావీదు అంటాడు, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పాపిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పాపిని పరిశుద్ధంగా చేయాలంటే ఒక పరిశుద్ధుడి మరలా అవసరం. ఈ లోకంలో అందరూ పాపంతో నిండిపోయారు. ఒక మానవుడు పరలోకం నుండి దిగి రావాల్సి వచ్చింది. మానవుడిగా మన మధ్యలో నివసించాలంటే పరిశుద్ధంగా జీవించేవాడై ఉండాలి, పాపం లేనివాడై ఉండాలి. ఆయన రక్తము గొర్రెల మేకల రక్తంలాగా కాకుండా ఒకేసారి అన్ని సర్వలోక మానవాళి కోసము పరిశుద్ధం కలిగించే రక్తమై ఉండాలని ప్రభువు పరలోక సంబంధి అయి ఉండి ఈ భూమికి దిగి వచ్చి ఈ భూమి మీద ఉన్న మట్టి కట్టములైనటువంటి మట్టి శరీరమును మహిమకు మార్చు నిమిత్తమై ఆయన వచ్చి ఏం చేశాడు? తిరిగి చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మానవునికి చనిపోవడం తెలుసు, కానీ తిరిగి లేవడము తెలియదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి, ఆ మరణం తర్వాత వారి ఆత్మ నరకానికి కొనిపోయే స్థితి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకృతి సంబంధమైన మానవునికి మహిమకు అవకాశం లేదు, కానీ ప్రభువే కలగజేసుకొని ఈ మట్టి ముద్దలమైన మనకు మహిమని ఇవ్వడానికి ఆయన వచ్చి, మీకు అసాధ్యమైన ఈ మరణాన్ని నేను తిరిగి జయించుతాను, నా మట్టి శరీరం అనుకుంటున్నారు కదా, ఇది కుళ్ళు పట్టదు, ఇది పురుగు పట్టదు, ఏ విధంగా అయితే ఇది 3వ రోజు ఎట్లా వేస్తుందో మీరు చూడనని ఈ మట్టి శరీరాన్ని పునరుత్థానం ద్వారా మహిమ శరీరంగా మార్చి, ఇదిగో మీరు ఒకవేళ ఆదాము సంతానంగా కాకుండా బాప్తిస్వం ద్వారా మరలా తిరిగి జన్మించే విధంగా నాకు పిల్లలు అయితే నా మహిమ మీకు వచ్చేటట్లుగా నాది బాధ్యత అని చెప్పాడు. హల్లెలూయా. పునరుత్థానము అంటే ఈ శరీరము, మట్టి శరీరము మహిమగా మార్చబడే రూపాంతర అనుభవము. అది మానవునికి లేదు మొదట యేసుక్రీస్తు రాకమునుపు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఒక నిరీక్షణ వచ్చింది. యేసయ్య నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత మన శరీరాలు కూడా ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు, కానీ ఈ మట్టి శరీరం మాత్రం మహిమ శరీరంగా మార్చబడుతుంది అన్నట్టుగా ఒక నిరీక్షణ అప్పుడే వచ్చింది. అంతవరకు నిరీక్షణ లేదు. ఏదో బ్రతికిన రోజులు బ్రతుకుతాము, చనిపోతాము, అందరం ప్రాబ్లం కాబట్టి నరకానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అయితే దేవుడు ఒక నిరీక్షణ ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగో మీకు అసాధ్యమైన మరణము నాకు సాధ్యం అవుతుంది, మీరు మరణాన్ని జయించలేరు, సంపాదించుకోగలుగుతారేమో, కూడగట్టుకోగలుగుతారేమో, అందం ఉండొచ్చేమో, మీ సమయం అయిపోయినప్పుడు మరణించి మరలా తిరిగి లేచే స్థితి మీకు లేదు. అయితే ఎవరైతే బ్రతికున్నప్పుడే నా యందు విశ్వాసం ఉంచుతారో, నా యందు విశ్వాసం ఉంచి, ఇదిగో మీ రక్తం వేరు, యేసయ్య రక్తము వేరని చెప్పాడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధమైన రక్తం. ఈ ప్రభువైన క్రీస్తులో ప్రవహించేది పరిశుద్ధ రక్తం, పాపం లేని రక్తం. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలుగుతారని సవాలు విసిరిన రక్తం అది. ఎవరు రుజువు చేయలేకపోయారు.
అట్లా పరిశుద్ధంగా మొట్టమొదటిసారి ఈ భూమి మీద ఒక వ్యక్తి జీవించిన ఆయన పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇదిగో ఈ ఆదాము మీకు కనపడకపోయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినప్పటికీ ఆయన సంతానం ఉన్న మీలో కూడా అదే రక్తం ఉన్న కారణాన్ని బట్టి మీరు పాపులే, మీరు కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, నా యందు విశ్వాసం ఉంచి ఆదాము సంతానంగా కాకుండా మరలా మారు మనసు పొంది మనసు మార్చుకొని మీ పాపాల నిమిత్తమే చిందించబడిన నా రక్తం ద్వారా కడగబడి బాప్తిసం పొందుకోవడం ద్వారా నాకు కుమారులైతే నేనెట్ట పరిశుద్ధునో, నేనెట్ట మహిమ కలిగిన స్థానంలో నివసించేవాడనో మిమ్మల్ని ఆ స్థానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. ఇదిగో మరణం నన్ను బంధించలేకపోయిందని చెప్పి ఈస్టర్ రోజున మనం అనుకుంటాం, ఇదిగో ఆయన సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు వెతుకుతారు అని వాక్యంలో రాయబడి ఉంది. మన దేవుడు ఎట్లయితే లేచి శరీరాన్ని మహిమగా మార్చుకున్నాడో మనందరి నిరీక్షణ అట్లనే ఉంటుంది. ఒకరోజు మన శరీరం కూడా మహిమా శరీరంగా మార్చబడుతుంది. ఆదాము మనకు కనపడకపోయినా చూడకపోయినా ఆయన సంతానంగా పిలువబడుతున్న మనం పాపులం అయిపోయినాం. ఈ రోజు మనం యేసయ్యను శరీరాన్ని చూడకపోయినా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుకుంటే, ఆత్మను రక్షించుకుంటే ఒక రోజున ఈ మట్టి శరీరానికి మహిమ శరీరం ధరింపజేసి యుగ యుగములు జీవించే పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. ఈ నిరీక్షణ క్రైస్తవుని సిగ్గుపరచదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత జరిగింది. బోయజుకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ఈ విధంగా సర్వలోక మానవాళిని ఆదాము రక్తం నుండి విడిపించడానికి పరిశుద్ధ రక్తంతోనే జీవించి మనకు విడుదల ఇవ్వాలని, ఈ మట్టి శరీరం మహిమగా రావాలని. పరలోకంలో మహిమ ఉంటుంది, మహిమ శరీరం ఉంటుంది, రక్త మాంసములు అక్కడ ఉండవు. ఆ మహిమ కలిగిన దేవుడే మన శరీరాన్ని ధరించుకొని మనకులాగా కాకుండా పరిశుద్ధంగా జీవించి మానవునికి అసాధ్యమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆయన తిరిగి మరలా లేచాడు. మనం కూడా జీవించాలనుకుంటే పరిశుద్ధంగా జీవించలేము, కానీ క్రీస్తు మనలో జీవింపజేసుకుంటే మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని క్రీస్తు మనలో జీవింపజేసి ఈ మట్టి ఘటాన్ని మహిమకు మారుస్తాడు అని చెప్పేసి నేర్చుకున్నాం. హల్లెలూయా. అయితే ఈ దినమున ధర్మశాస్త్రం విడిపించలేకపోయింది, యేసుక్రీస్తు మనల్ని విడిపించాడు. బోయజు కంటే సమీపమైన బంధువుడు రూతును విడిపించలేదు. వద్దు, నాకున్న స్వాస్థ్యం కూడా నేను కోల్పోతానేమో, ఆ రూతును ఆమె పొలమును నువ్వే తీసుకో అని చెప్పి బోయజు కంటే సమీప బంధువుడు విడిపించవలసిన వాడు వెళ్ళిపోయాడు. అయితే బోయజు మాట ఇచ్చాడు, ఒకవేళ నాకంటే సమీప బంధువుడు నిన్ను విడిపించకపోతే నేనే నిన్ను విడిపిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అన్నాడు. అదే అనుకున్నదే తడువుగా ఆ తెల్లవారి పొద్దున్నే ఆ ఊరి గవిని దగ్గర కూర్చొని ఆ సమీప బంధువుడు ఆ మార్గాన్ని వెళ్తుంటే పిలిచి కూర్చోబెట్టుకొని 10 మంది పెద్దలను కూడా కూర్చోబెట్టుకొని ఆ ఊరి ప్రజల మధ్యలో అడిగాడు, ఇదిగో మన బంధువుడు ఎలిమెలెకు ఉన్నాడు కదా, అతడు చనిపోయాడు, నయోమి మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది, కోడలు కూడా ఉంది, బంధుధర్మం జరిగించడానికి నాకంటే సమీప బంధువుడు నీవే, కాబట్టి ఆమెకు బంధుధర్మమును జరిగించి వారికి ఉన్నటువంటి పొలాన్ని కూడా విడిపించి వారి వంశమును చనిపోయిన వారిని మరలా బ్రతికించే వంశంగా నువ్వు మార్చాలి అని అంటే ఆయన ఒప్పలేదు. ఆయన ఒప్పని కారణంగా ఈ బోయజ్ అన్నాడు, ఈ దినమున నేను అతడు విడిపించలేదు కాబట్టి నేను రూతును పెళ్లి చేసుకొని చనిపోయిన మహులను మరలా బ్రతికించడానికి, హల్లెలూయా, వారి వంశం నిలబెట్టడానికి మీ అందరూ సాక్షులు, నేను పెళ్లి చేసుకుని రూతును వారి వంశం నిలబెట్టబోతున్నాను అని ఒక మాట చెప్పాడు. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి చేయలేకపోయాడు, బోయజ్ అనే వ్యక్తి చేశాడు, బంధుధర్మము చేశాడు. చేయాల్సిన పని అది. ధర్మశాస్త్రం ఏమని ఉంటుందంటే, అన్న యొక్క భార్య చనిపోతే, అన్న చనిపోతే అన్న యొక్క భార్యను మరిది పెళ్లి చేసుకోవాలి. నా మాట అర్థమైందా? ధర్మశాస్త్రం చెప్పే మాట చెప్తున్నా. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్న భార్య కానీ తమ్ముని భార్య కానీ అన్న కానీ తమ్ముడు కానీ చనిపోతే వివాహమైన తర్వాత వాళ్ళ భార్యలు విధవరాలు అవుతారు కదా, వారిని వివాహం చేసుకొని వారి ద్వారా కనే సంతానము అన్న భార్యను చేసుకున్నట్లయితే అన్న సంతానంగా పేరు పెట్టి, ఒకవేళ తమ్ముడు చనిపోతే తమ్ముని భార్యను పెళ్లి చేసుకొని తమ్ముని భార్య ద్వారా కలిగిన సంతానాన్ని తమ్ముని సంతానంగా పరిగణించి వారి వంశముని నిలపాలని దేవుడు ధర్మశాస్త్రమందు రాసి ఉంచాడు. అది క్రమము. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ప్రకారము ఈ ధర్మశాస్త్రం అని పిలువబడుతున్న సమీప బంధువుడు రూతును పెళ్లి చేసుకోలేదు, రూతుకు బంధుధర్మాన్ని నిర్వర్తించలేదు. బోయజు చేశాడు అని చెప్పాను. చేసిన కారణాన్ని బట్టి అక్కడ కూర్చున్న పెద్దలు, ఆ ఊరి ప్రజలు అందరూ ఏమన్నారు, నువ్వు చేయాల్సిన పని కరెక్ట్గా చేసావు కాబట్టి
చేయాల్సిన వాడు చేయలేదు, నువ్వు తర్వాత బంధువుడైన బోయజువైన నువ్వు చేసావు కాబట్టి నీకు ఎఫ్రతాలో, ఎక్కడ ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి నొంది జీవించుదువుగా. కానీ ఒక ఆశీర్వాదాన్ని అక్కడ కూర్చున్న పెద్దలందరూ బోయజుకి ఇచ్చారు. హల్లెలూయా. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి గలవాడవై ఉందువుగాక అన్నారు. ఎఫ్రతా అనే మాటకు అర్థం ఏం చెప్తాం ప్రారంభంలో? ఎఫ్రతా అంటే ఈ నయోమి యొక్క వంశం, ఎఫ్రతాయిలు వాళ్ళు. ఎలిమేలెకు, నయోమి, కిల్యోను, మహులోను వారి కుటుంబం అంతా ఏ వంశము? యూదా వంశంలో ఉన్న, యూదా గోత్రంలో ఉన్న ఎలిమేలెకు వంశం. ఎలిమేలెకు అనే ఎఫ్రతా వంశం, ఎఫ్రతాయుడు అని ఉంటుంది. రెండవ వచనంలో, మొదటి అధ్యాయంలో ఎఫ్రతాయుడు అని ఉంటుంది. ఈ ఎఫ్రతా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నివసించే స్థలము. హల్లెలూయా. దేవుడు నివసించే స్థలము. దావీదు, నా కనులకు నిద్ర కూడా రానివ్వను, నా దేవుడైన యెహోవాకు నివాస స్థలము చూసేంత వరకు నేను నిద్రపోను, నా పరుపును తేలచేస్తాను అని అన్నాడు. ఎక్కడ? 132వ కీర్తన, 132వ కీర్తన 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం చూడండి. 132వ కీర్తన. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను. అది ఎక్కడున్నది స్థలము? దేవుడు నివసించే స్థలం ఎక్కడున్నది? ఎక్కడున్నది? హల్లెలూయా. ఎఫ్రతాలో ఉన్నది. దావీదు అనుకున్నాడు, నా దేవుడు నివాసం ఉండడానికి ఒక స్థలం నేను చూస్తాను. ఆ స్థలం ఎక్కడుంది అని అంటే ఎఫ్రతాలో ఉంది. ఎఫ్రతా అంటే దేవుడు నివసించే స్థలము. పరలోక రాజ్యము పరిశుద్ధతతో కూడుకొని ఉంటుంది. ఆయన ఆ పరిశుద్ధతలో, పరలోకం రాజ్యంలో కూడా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించేవాడు. హల్లెలూయా. అంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే మనల్ని కూడా ఏమంటాడు? నేను పరిశుద్ధులను గనక మీరును. ఆయన ఇప్పుడు ఎక్కడ నివసిస్తారు? ఎక్కడ? ఎవరైతే తమ హృదయంలో తమ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతారో వారిలో ఎవరు నివసిస్తారు? వినాలి, వినాలి. హల్లెలూయా. ఎవరైతే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారో వారిలో ఎవరు నివసిస్తారు? ఎవరు? నేనా? హల్లెలూయా. పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే పరిశుద్ధత ఉన్న చోట ఉంటాడు. ఆయన ఎక్కడ నివాసం ఉంటాడంటే పరిశుద్ధత ఉన్న చోట నివాసం ఉంటాడు. బెత్లెహేము అని రాయబడి ఉంది. బెత్లెహేములో ఖ్యాతి నొందుదుగాక అన్నాడు. బెత్లెహేము అంటే దేవుని మందిరము, దేవుని మందిరము. బేతేల్ అంటే దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వినండి, నేను కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. చివరి ముగింపుకు వచ్చేసాను నా మాటలు. ఒక చిన్న ప్రత్యక్షత మీకు చెప్పి నేను ముగిస్తాను. అక్కడున్న ప్రోదారం దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ, పెద్దలందరూ, ప్రజలందరూ బోయజును ఆశీర్వదించిన రీతి ఎలాంటిదంటే, నీవు ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి గలవాడవై బెత్లెహేములో ఖ్యాతి నొంది జీవించుదువుగాక అని అన్నారు. ఈ ఆశీర్వాదం అతనికి వచ్చింది. అంతకంటే బోయేజుకు ఆస్తులు ఏం లేవా? ధనవంతుడేం కాదా? బోయేజు ధనవంతుడని వాక్యంలో రాయబడింది కదా. బోయేజు యజమానుడు, పొలానికి యజమానుడు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా మరొకసారి ఆశీర్వదించే ప్రజలు అక్కడ ఉన్నారు అని అంటే మనం ఆలోచించుకోవాలి. ఏమని? ఎందుకు అట్లా ఆశీర్వదించారు అని. ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా మరలా ఎందుకు ఆశీర్వదించారు అని. ఎందుకు? హల్లెలూయా. క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని ఆశీర్వదించారు, ఖ్యాతి కలిగి ఉండాలని ఆశీర్వదించారు. ఎఫ్రతాలో అంటే పరిశుద్ధతలో ఉన్నవారు ఎప్పటికీ క్షేమాభివృద్ధి కలిగి జీవిస్తారు. హల్లెలూయా. మందిరంలో ఉన్న వారికి కూడా ఖ్యాతి కలుగుతుంది. హల్లెలూయా.
ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఒక రోజు 2 రోజులు కాదు, నిలకడగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. బోయజు కూడా రూతమ్మను పొలంలో నిలకడగా ఉండమన్నాడా? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పని చేసిపో అన్నాడా? నిలకడగా నీ అత్త దగ్గర నీ జీవితం నాకు తెలుసు, పొలంలో నువ్వు ఉన్న స్థితి కూడా నాకు తెలుసు. అయితే ఒకటి నీకు చెప్పాలనుకున్నా అమ్మాయి, జాగ్రత్త, నువ్వు నిలకడగా ఉండి పని వాళ్ళ దగ్గరని బయలుదేరి వాళ్ళతో పాటు నిలకడగా ఉండి పరిగెడుకో అని చెప్పేసి అన్నాడు. ఆ నిలకడగా ఉన్న కారణాన్ని బట్టే మంచి ఒపీనియన్ వచ్చింది కాబట్టి బోయజు రూతమ్మను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడినాడు. హల్లెలూయా. ఈ నిలకడైన భక్తి జీవితం ఎవరిలైతే ఉంటుందో వారికి ఖ్యాతి కలుగుతుంది. హల్లెలూయా. మందిరంలో వసించడము. ఇప్పుడు నేను మరొక మాట చెప్తాను. ఎఫ్రత అంటే దేవుడు నివసించే స్థలము అని చెప్పేసి అన్నాం కదా. ఈ మీ అందరికీ నోటెడ్ అయిన ఒక కీర్తన ఉంది, సామ్ 23, 123వ కీర్తన చివరి వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది. దాని పై మాట ఏమంటుందంటే, నా బ్రతుకు దినములన్నిటియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం నేను దేవుని మందిరంలో నివాసము చేసేదను అని అన్నాడు. ఎప్పుడు? చిరకాలమా లేకపోతే ఒక రోజా? చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేసేదను. ఆ మాట కంటే ముందే నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నాకు నా వెంట వచ్చును అన్నాడు. ప్రారంభము, ఆ వచనము ప్రారంభం ఏమేముంటుంది? 23వ కీర్తన ప్రారంభంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రత్యక్షత చెప్తాను అన్నాను కదా. ఎంతమందికి అయితే క్షేమాభివృద్ధి కలిగి ఖ్యాతిగా జీవించాలనుకున్నారో వారందరూ గుర్తుంచుకోవాలి, చేయడానికి మన శక్తికి మించినటువంటి పని ఏమి దేవుడు ఇవ్వడు, కానీ మనము చేయగలిగినటువంటి స్థితిలో మనల్ని ఉంచినప్పుడు దాన్ని చేయకపోవడం ద్వారా అది మనకు పాపముగా ఎంచబడుతుంది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? మనము చేయాల్సిన స్థితిలో ఉండి చేయాల్సినవి చేయకపోవడం ద్వారా, యాకోబు పత్రికలో ఉంటుంది, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని ఒక యూద యాకోబు పత్రిక చూడండి. నాలుగవ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని రాయబడి ఉంది. మేలైనది చేయగలని ఉండి తెలిసి చేయకపోతే ఏమొస్తుందంట? పాపం వస్తుంది. వాస్తవానికి రూతును పెళ్లి చేసుకోవాల్సింది బోయజు కాదు. ఎవరు? బోయజు కంటే సమీపంగా ఉన్న బంధువుడు పెళ్లి చేసుకోవాలా. ఆయనకి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, కానీ చేసుకున్నాడా? ఒకవేళ చేసుకుని ఉంటే కదా అతనికి కూడా ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి కలిగేది, బెత్లెహేములో ఖ్యాతి కలిగి జీవించే ఆశీర్వాదము అక్కడున్న పెద్దల ద్వారా, ప్రజల ద్వారా వచ్చేది. ఆ ప్రవచన వారి నోటి నుండి ఆ వ్యక్తికి వచ్చేది. కానీ అతను చేసుకునే కారణాన్ని బట్టి ఎవరైతే చేసుకోలేదో వారికి ఆశీర్వాదం రాలేదు. కానీ తర్వాత చేయాల్సిన వారు ఎవరు? బోయజే. తన తర్వాత సమీప బంధువుడు బోయజే. ఈ బోయజు చేయాల్సిన పని ధర్మశాస్త్రం ప్రకారము, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము తన సమీప బంధువుడైన ఎలీమెలెకు యొక్క కొడుకు యొక్క భార్యను రూతును చేసుకోవాల్సిన వాడు రెండో వాడుగా బోయజు మాత్రమే, మనకి ఎవ్వరు లేరు. ఈ బోయజు చేసుకున్న కారణాన్ని బట్టి ఈ ఆశీర్వాదము వచ్చింది. అంటే ఆజ్ఞను నెరవేర్చాడు బోయజు, ఆజ్ఞను నెరవేర్చాడు. ఈ ఆజ్ఞను నెరవేర్చే వారికి ఏముంటుంది? పరిశుద్ధత. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమం అంటే మేలైనది చేయనిది అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. మేలైనది చేయాలనుకొని ఆ విధంగా చేసేవానికి పరిశుద్ధత కలుగుతుంది. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమైందా? మేలైనది చేయనెరిగి చేయాలని తెలిసి కూడా చేయకపోతే పాపము కలుగుతుందని వాక్యంలో ఉంది. ఒకవేళ చేయాలని తెలిసి కూడా చేస్తే ఏం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుతుంది. హల్లెలూయా. ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ పరిశుద్ధతకు సాదృశ్యమైన ఆశీర్వాదం వారికి కలుగుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మొదటి వ్యక్తి చేసుకోలేదు, పాపం వచ్చింది, అతని పేరే మరుగుపడిపోయింది, అతని పేరే లేకుండా అయిపోయింది. బోయజు చేసుకున్నాడు, క్షేమాభివృద్ధి కలిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దావీదు రాసిన 23వ కీర్తనలో ఇందాక చదువుకున్న మాటను కూడా గుర్తు చేసి అడుగుతున్నాను మీకు.
మనకు కావాల్సిన క్షేమాభివృద్ధి మన చేతుల్లోనే ఉందంటే మీరు నమ్ముతారా? ఎవరి చేతిలో ఉంది? ఒక ఆయుష్ ఆశీర్వాదము మన వశం కాదు, యెహోవా వశం. అయితే ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడో ప్రతి ఆశీర్వాదం మనకు సొంతం కావాలని ఆయన ఆ పని చేశాడు. అంతవరకు వాగ్దానంలో ఉండే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రతి వాగ్దానం మన కోసమని వాయబడి ఉంది. హల్లెలూయా. ప్రతిదీ మన నిమిత్తమై అవునన్నట్టుగానే ఉంది. మరి ఇలాగ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాము, క్షేమంగా ఉండలేకపోతున్నాం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట స్పష్టంగా మన జీవితాల్లో ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఇక్కడ నాకు ఏ కొదవ లేదు, ఏ బాధ లేదు, అన్ని విషయాలు సమృద్ధిగా నెమ్మదిగా ఉన్నానని నేను చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. యెహోవా ఒక వ్యక్తికి కాపరిగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి దేవుని స్వరాన్ని వినేవాడై ఉండాలి, మొదటిది. రెండవది, విన్న స్వరాన్ని వెంబడించువాడై ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము ముగిస్తాను, నా మాటలు ఇంకా ముగిస్తాను. 10వ అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. హల్లెలూయా. ఆ చాప్టర్ అంతా 10వ అధ్యాయం అంతా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాను అని చెప్పేసి అన్నాడు. గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకుంటూ గొర్రెల కాపరి గురించి ఆ 10వ అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. యెహోవా నాకు కాపరిని మనం అనుకుంటాం, కానీ మనకు కొరతనే వెళితే ఉంది. కారణం ఏంటంటే ఆయన కాపరిగా ఉండాలి. ఒక వ్యక్తికి ఏ కొదవ లేకుండా ఉండాలి అంటే ముందుగా ఆయన స్వరము వినాలి, ఆయన మాట వినడం మొదటిది. అయితే రెండవది ఏం చేయాలి? విన్నదాని ప్రకారము జీవించాల. హల్లెలూయా. అందరం వింటాం కానీ చాలా విషయాలు చేయం. తెలుసు, ధర్మశాస్త్రం అని పిలువబడుతున్న బోయజ్ కంటే సమీప బంధువుడికి రూతును పెళ్లి చేసుకోవాలి, బోయజ్ కంటే ముందే నేనే అని తెలుసు, కానీ చేశాడా? చేయని కారణాన్ని బట్టి క్షేమాభివృద్ధిని, ఖ్యాతిని కోల్పోయాడు. చేసిన కారణాన్ని బట్టి బోయజు క్షేమాభివృద్ధిని, ఖ్యాతిని పొందుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న పోలిన వాడిని ఉండును. వరదలు వస్తాయి, వాన వస్తుంది, తుఫాను వస్తుంది, కానీ అది కదల్చబడదు. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఉంది అక్కడ మత్తయి సువార్తలో. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరం వింటాం, నేనైనా మీరైనా అందరం వింటాం. విన్న దాంట్లో చాలా విషయాలు పాటించం. అందుకే మనకు క్షేమాభివృద్ధి రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు. నిజం. తెలిసినవి కూడా మనం చేయకపోతే మన చేతులారా మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనమే కోల్పోతున్నాం. ఏవేవి మంచివో ఏవేవి చెడ్డవో తెలిసినప్పుడు కూడా మంచివి చేసి చెడ్డవి వదిలిపెట్టుకుంటే ఆశీర్వాదం వస్తుందని వాక్యం సెలవిస్తుందా? ఉంది కదా. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. 28వ అధ్యాయంలో ప్రారంభం నుండి ఈ నా మాటలు విని వాటి చొప్పున
కరెక్టేనా? రోకబాసికిలిరి 28వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హల్లెలూయా. దాని కింద నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వినకపోతే అక్కడే రాయబడి ఉంది, కింద శాపాలు వస్తాయని రాయబడి ఉంది. హల్లెలూయా. శాపాలు వస్తాయి. ఎక్కడుంది ఆ మాట? అక్కడ ఉంచుడండి. 13వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవా ఉండువు గాని కిందివాడవుగా ఉండవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. హల్లెలూయా. 15వ వచనంలో వినని ఎడల ఈ శాపములన్నీ నీకు, అంటే విని దాని ప్రకారం జీవిస్తే ఆశీర్వాదం ఉంది, విని దాని ప్రకారం జీవించకపోతే ఏముంది? ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చును అన్నాడు. మనం ఒక వాగ్దానం ఒకటి గుర్తుంటుంది, జీవించే జీవితం మర్చిపోతాం. తలగా ఉండాలి ప్రభా, తోకగా ఉండకూడదు, ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తుంటాయి. కానీ ప్రారంభంలో చెప్పిన మాట గుర్తున్నది. 28వ అధ్యాయం 1వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న యెహోవా సెలవిచ్చు మాటలన్నిటి నువ్వు విని వాటి చొప్పున వింటాం కానీ జీవించగానే ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. తెలుసు కానీ జీవించాలని తెలుసు కానీ జీవించలేకనే క్షేమాన్ని, ఖ్యాతిని కోల్పోయే స్థితి వచ్చింది ఈరోజు క్రైస్తవునికి. నిజం నిజం. మనకు చాలా విషయాలు తెలుసు, ఏది మంచిదో ఏది చెడో. కానీ చాలాసార్లు మన మనసాక్షిని చంపుకొని చెడ్డవాటిని మనం చేయడానికి ఇష్టపడతామే తప్ప ఆశీర్వదించబడాలని ఆశున్న మనం మాత్రము. రూతు నయోమి మోయాబుని వదిలిపెట్టి వచ్చేటప్పుడు రూతుకు చాలా అవకాశాలు ఉన్నాయి. యవనురాలు, ఇంటికి వెళ్తే ఆదరించే వాళ్ళు, చూసుకునే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ దేవుని ఎరుగని ఒక బిడ్డనే దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడితే, నువ్వు నన్ను రావద్దని అనొద్దు, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయకూడదు. ఒకవేళ నీతో పాటు వచ్చిన తర్వాత నీ దేవుడు కాకుండా వేరే దేవుడిని నేను పూజిస్తే నీ దేవుడు నాకు ఎంతైనా కీడు చేయను కాక అని చెప్పేసి అని సవాలు విసిరి వచ్చేసింది. హల్లెలూయా. ఈ దినమున చాలా మంది కోసము ఆశీర్వాదం ఎదురు చూస్తుంది, కానీ జీవించేవారు లేరు. వినేవాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ వినేదాని ప్రకారము తెలిసిన వాక్యం తెలిసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ తెలిసిన దాని ప్రకారం జీవించే వాళ్ళు లేరు. అందుకే చాలా మందికి ఆశీర్వాదము ఉంది కానీ రావట్లేదు. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తమై ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 31వ కీర్తన 19వ వాక్యంలో రాయబడినట్టుగా అంత గొప్ప మేలు దాచి ఎందుకు ఉంచో ప్రభా, కనబడేటట్టు ఉంచవచ్చు కదా అని అంటే, మీరు నాకు కనపడాలి అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా కనపడాలా? దేవుడు చూసినప్పుడు ఏమని ఉంటుందంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వాక్యంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వాక్యంలో, తన ఎడల భయభక్తులు గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎందుకు? ఎవరైనా ఒక్కరైనా నా ఆజ్ఞ ప్రకారం జీవించేవాడు ఉంటే వాడిని బలపరుద్దామని లోకమంతా సంచరిస్తుందంటే దేవుని కనుదృష్టి. ఎవరైనా కనపడితే మాట వింటున్నారు కానీ విన్నదాని ప్రకారము జీవించట్లేదు. జీవిస్తే వారికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా, వారికి ఏది కొదవ లేకుండా, వారికి కాపరై ఉండి ఏ కొదవ కొరత లేకుండా చేద్దామని దేవుని యొక్క ఆశ. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఉంటారు, మీరు ఫలించుట వలన నా దేవుడు మహిమపరచబడును అని రాయబడి ఉంటుంది. మీరు ఫలించుట వలన దేవునికి మహిమ వస్తుంది. మనం దరిద్రులు ఉండాలని పిలవలేదు, మనం అప్పుల పాలవాలని దేవుడు పిలవలేదు, మనం ఆశీర్వాదం పొందుకోకుండా ఉండాలని దేవుడు పిలవలేదు మనల్ని.
ఆయన దరిద్రుడు ఎందుకున్నాడు అని అంటే మనం ధనవంతులు కావాలని. శ్రేష్టమైన ప్రతి ఈవి మనకి ఇవ్వాలని దేవుడు చనిపోయింది. ప్రతి ఆశీర్వాదాన్ని మన కోసం తీసుకుని వచ్చాడు. పొందుకునే అర్హత మనకు లేదు. కారణం ఏంటి అంటే మాటలు వింటున్నాం కానీ, మంచికి బాగా వింటున్నాం కానీ వాటి ప్రకారము మనం చేయట్లేదు, జీవించట్లేదు. అందుకే మన ఆశీర్వాదం అంతా అక్కడ దాచిపెట్టబడి. ఆశీర్వాదం గురించి పెళ్ళి చేయాల్సిన పని చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు, ఇదిగో ఎఫ్రతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నుండి జీవిస్తావు అని చెప్పేసి ఆశీర్వదించారు. ఆయన చేయాల్సిన పని అతని కంటే ముందు ఉన్న వ్యక్తి చేయలేదు. ఇతను వంతు వచ్చింది, ఇతను చేశాడు కాబట్టి ఆశీర్వదించారు. హల్లెలూయా. మనం కూడా వింటే సరిపోదు, విన్నదాని ప్రకారం జీవిస్తే నిశ్చయంగా మన కోసం దాచిపెట్టిన మేలు మన సొంతం చేసే బాధ్యత దేవుందే. హల్లెలూయా. అందుకే మేలైనది చేయని ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని రాయబడింది. పాపము కలుగును. కాబట్టి మనం ఆలోచించుకోవాలా. మనం ఆశీర్వదించబడకుండా ఉండడానికి కారణము మన జీవితమే, మన నిర్ణయాలే, మన ఆలోచనలే, మన అలవాట్లే. హల్లెలూయా. మనం నిజంగా వాక్యం తెలుసు మనకి ఇది చేయకూడదని, కానీ దాన్ని ప్రకారం జీవించడం చేత కావట్లేదు. ఒకవేళ అట్లా జీవిస్తే ఎంత ఆశీర్వాదము కదా. ఇదిగో లోకాన్ని, పాపాన్ని, మోయాబును, అక్కడున్న వ్యభిచారాన్ని వదులుకొని, మోయాబుని వదులుకొని పరిశుద్ధత నివసించే ఈ బెత్లెహేమునకు వచ్చినటువంటి స్థితిలో నిలకడగా ఉన్న రూతమ్మను దేవుడు అంత గొప్ప చేస్తే వాగ్దానం పుత్రులము. 1 పేతురు 3:8-9 ప్రకారము ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడిన వారం. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మాట చదివినప్పుడు అంతా. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడింది కనుక అని రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఏమనుంది? 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులు అని రాయబడి ఉంది. ఆశీర్వాదమునకు వారసులు మనం. ఆశీర్వాదానికి తండ్రికి ఆస్తి ఉంటే మనకు రాదా? అప్పులు పంచుతారు, ఆస్తులు కూడా పంచుతారు. యేసయ్యకి అప్పులు ఏం లేవు. హల్లెలూయా. ఉందంటే ఆయన శ్రీమంతుడే. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, బంగారం ఆయనది. నురంతలు పొందుకునే కృప కూడా ఆయన ఇస్తాడు. ఆయన వెంబడిస్తే, ఆయనకు లోబడితే, తగ్గించుకుంటే. హల్లెలూయా. మనకు జీవించడం చేతకాక తెలిసినప్పటికీ జీవించలేకపోవడాన్ని బట్టి, తెలిసినప్పటికీ కూడా మనం జీవించలేకపోవడాన్ని బట్టి మనకు రావాల్సినవి రావట్లేదు. తెలిసి జీవించిన దాన్ని బట్టి బోయేజుకు రావాల్సిన ఆశీర్వాదము వచ్చేసింది. నువ్వు బెత్లెహేములో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, ఎఫ్రతాలో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి నొంది. ఇదిగో ఈ యవనురాలి వలన నీ కుటుంబము తామారు యోధాకు కన్నా పెరేస్ వలనే ఉండును అని రాయబడింది వాక్యంలో. ఇంత గొప్ప ఆశీర్వాదం మన కోసం కూడా ఉంది. కానీ మనం చేసే పని ఏంటంటే, మనం ఎట్లా చేస్తే మంచిదో, ఎట్లా చేయకూడదో వాక్యం అందరికీ తెలుసు. చదువు వచ్చినా రాకపోయినా ఇక్కడున్న మనందరికీ ఏది తప్పో ఏది మంచో తెలుసా లేదా? తప్పు అన్నది చేయకుండా మంచిదన్నది చేసిన వాడిని ఈ ఆశీర్వాదం ఎదుర్కొని వస్తాడు అంతే. హల్లెలూయా. చివరి మాట నేను ఒక మాట చెప్తాను. యాకోబు రాత్రంతా నన్ను ఆశీర్వదించు అని అన్నాడు. ఆయనకేం ఆశీర్వాదం తక్కువ కాలే. 4 భార్యలు, 13 సంతానం, 11 మంది పిల్లలు, గొర్రెలు మందలు విస్తారంగా ఉన్నాయి. అయినప్పటికీ నన్ను ఆశీర్వదించు అన్నాడు. తెల్లవారేంత వరకు. అంటే ఆయన చేయాల్సిన పని ఏంటంటే, నేను యాకోబును అని చెప్పాలి, నేను ఏశావునని చెప్పకూడదు. ఇదివరకు ఏశావునని చెప్పి తనవి కానీ బట్టలు మార్చుకొని ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. అదంతా ఒక రోజులో వెళ్ళిపోయింది. యథార్థంగా ఉన్నవారిని దేవుడు బలపరుస్తాడని వాక్యంలో సెలవిచ్చింది. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. మన నిమిత్తమై దాచిపెట్టిన మేలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మనకు తెలిసి కూడా జీవించడం చేతగాకనే, వదులుకోవాల్సినవి వదులుకోలేకనే, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలేకనే, మాట్లాడకుండా ఉండలేకనే మన ఆశీర్వాదాన్ని మనము కోల్పోతున్నాం. ఒక మాట ఉంటుంది సామెతలలో, మా జీవ మరణములు నాలుక వశము. సామెతలలో ఉంటుంది జీవ మరణములు నాలుక వశం అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే నాలుకకి ఇచ్చాడు అది. మనము జీవించే జీవితమే మన ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. మనం జీవించే జీవితం మనకు శాపాన్ని కూడా తీసుకుని వస్తుంది. అందుకే 2 చెప్పాడు దేవుడు. నేడు ఆశీర్వాదమును శాపమును మీ ముందు ఉంచుతున్నాను, మీకు ఏది కావాలో కోరుకోండి. ఒకవేళ వాక్యానుసారంగా విని జీవించే మనసు మీకుందా, ఈ ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వస్తాయి. ఒకవేళ వాక్యం విన్నప్పటికీ కూడా మాకు వద్దులే, మాకు అవసరం లేదులే, మా జీవితం మాదే, మా పాటలు మావే అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం జీవించుకుంటే శాపాలు కూడా రాసించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఆశీర్వాదమైన మన చేతిలో ఉంది, శాపమైన ఏది కావాలో చూసుకొని అన్నాడు. చెయ్యని సమీప బంధుడు వెళ్ళిపోయాడు శాపగ్రస్తుడే. చేయాల్సిన స్థితిలో ఉండి చేసిన బోయేజు క్షేమాభివృద్ధి కలిగి జీవించగలిగాడు. ఆ బోయేజు రూతమ్మ ద్వారానే ఓబేదు వచ్చాడు. ఓబేదు ద్వారానే ఎవరు వచ్చారు? ఎస్ఐ వచ్చాడు, దావీదు తండ్రి. దావీదు తండ్రి వచ్చాడు. ఎస్ఐ ద్వారా దావీదు వచ్చాడు. వాళ్ళ కుటుంబం ద్వారా యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం చేయాల్సినవి చేస్తే మన ఎడల దేవుడు గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడని మనకు అర్థమైపోతుంది. మనం చేయకనే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. కాబట్టి కనీసం ఈ రోజు ఉంటేనే సరే, మనకు ఎన్నో వాక్యాలు తెలుసు, చూడకుండా అనర్గళంగా చాలా వాక్యాలు చెప్పగలిగిన వారు మీరు చాలామంది ఉన్నారు, కానీ వాటిని పాటించే వారు తక్కువగా ఉన్నారు. అందుకే చాలా ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతున్నాయి. కాబట్టి మాట విని వాటి చొప్పున చేయవాడే బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. వరదలు రాని, తుఫాన్ రాని, గాలి వీచని స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. అటు ఇటు కొట్టబడరు, పడిపోరు. అందుకే వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యానుసారంగా జీవించాలి. కొంచెం కష్టమే, కానీ జీవిస్తే ఆశీర్వాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. కష్టపడితేనే కష్టే ఫలి కదా. దెర్ ఈజ్ నో పెయిన్ నో గెయిన్, నో పెయిన్ నో గెయిన్. కష్టే, మనసుల కష్టం వ్యర్థమే. యెహోవా ఆశీర్వాదము ఏమనుంటుంది? 10వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ వాక్యంలో ఏమనుంటుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది అధికము కాదు. సామెతలు 10వ అధ్యాయము 22వ వాక్యంలో రాయబడిన మాట. హల్లెలూయా. ఏమనుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం అధికము. హల్లెలూయా. తక్కువ కాదు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట రాయించాడు? మనం కష్టపడితే కొంచెమే సంపాదించుకుంటామేమో, మన నిమిత్తమే దాచిపెట్టిన ఆశీర్వాదకరమైన మేలు మీకు తెలిస్తే షాక్ అయిపోతారు. ఎన్ని మేల్లో అవన్నీ మనకు రావాలంటే దేవుడు ఉచితంగా కూడా మనకి ఇవ్వాలంటే కష్టపడకుండా కూడా తన ప్రియులకు ఇస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. ఎట్లా ఇస్తాడు? ఆయన కోరుకున్న విధంగా వాక్యం తెలిసి వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఉంటే వాళ్ళ నిమిత్తమే సిద్ధపరిచిన వాగ్దానాలన్నీ వారికే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, నేను ఆయన స్వరాన్ని వింటాను, ఆయన స్వరాన్ని వెంబడిస్తాను. ఆయన నాకు కాపరి, నాకు లేమి కలగదు, కొదవ ఉండదు. కృపాక్షేమములు నా జీవిత బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వస్తాయి. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆయన మందిరం పరిశుద్ధమైన జీవితం జీవించే మనసు మనకుంటే ఆశీర్వదించే మనసు ఆయనకు ఆల్రెడీ ఉంది. ఆశీర్వదించాడు ఆల్రెడీ. అది పొందుకునే అర్హత మనకు ఉండాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. హల్లెలూయా. ఇది మొదలుకొని మనందరి జీవితాలు తెలిసిన వాక్యానుసారంగా జీవించదము గాక. కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం.